హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా. వెల్కమ్ టు ప్రియా ఫన్నీ టాక్స్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాల్టి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఇక్కడ నేను ఏం వంట చేస్తున్నానో మీకు చెప్పేస్తాను. ఆ తర్వాత టాపిక్ లోకి వెళ్దాం. సో ఇక్కడ నేనైతే పుదీనా రైస్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఆ రోజు వెజిటేబుల్స్ వేరే ఏం లేకుండా ఉన్నాయి. సో పుదీనా మసాలా రైస్ చేద్దామని దానికి రెడీ చేస్తున్నాను. వంట చేసుకుంటూ మీతో మాట్లాడతాను. సో ఇవాళ టాపిక్ అయితే మీరు ఆల్రెడీ చూసారు కదండి తమ్నైల్లో, ఓవర్ థింకింగ్ గురించి. యాజ్ ఏ హౌస్ వైఫ్ గా నేను కూడా చాలా ఓవర్ థింకర్ని. ఈ ఓవర్ థింక్ మనకు ఉంది అని తెలిసేది, నాకు తెలిసి చాలా వరకు పెళ్ళి అయిన తర్వాతే తెలుస్తుందని అనిపిస్తుంది. ఎందుకంటే పెళ్లికి ముందు నాకు అంత అనిపించేది కాదు. ఎందుకంటే పెళ్లికి ముందు లైఫ్ వేరేలాగా ఉంటుంది, స్టడీస్ ఇలాంటి స్ట్రెస్ మాత్రమే ఉంటుంది. బట్ మ్యారేజ్ తర్వాత లైఫ్ వేరేలాగా ఉంటుంది. ఎందుకంటే కొత్త ప్లేస్కి వస్తాం కదా, కొత్తగా ఉంటాయి కాబట్టి ఇలాంటి ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటి హౌస్ వైఫ్ మీరు కూడా అయితే ఈ వీడియో మీకోసమే అండి. నన్ను అడిగితే ఈ ఓవర్ థింక్ లో ఎవ్వరూ ప్రాబ్లం కాదండి. అంటే వేరే వాళ్ళని దూషించలేము. అంటే హస్బెండ్ కావచ్చు, అటు పేరెంట్స్ కావచ్చు, లేదా వేరే ఎవరి ఇన్లాస్ కావచ్చు, ఎవరిని దూషించలేము. మనకు మనమే శత్రువులని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు అది ఎవరి వల్లైనా వచ్చుండొచ్చు. సో ఆ నిమిషానికి అది జరిగిన దాన్ని వదిలేసి నెక్స్ట్ మూమెంట్ మూవ్ ఆన్ అవ్వాలి. కానీ ఈ ఓవర్ థింకింగ్ అనేది మనల్ని తినేస్తూ ఉంటుంది. అదే ఇలా జరిగింది, అలా జరగకుండా ఉండాల్సింది, ఇదయ్యింది, అదయ్యింది అని కంటిన్యూస్ గా థింకింగ్ ఆలోచనలు వస్తూనే ఉంటాయి. మనకి మనమే కాన్ఫిడెన్స్ లూజ్ అవుతూ ఉంటాము. స్ట్రెస్ పెరుగుతుంది. ఇంకా స్లీప్ డిస్టర్బెన్స్ అవ్వడము, స్మాల్ డిసిషన్స్ కూడా తీసుకోలేకపోవడము, అన్నిటికన్నా ముఖ్యంగా మనల్ని మనం నాశనం చేసుకోవడం తప్ప ఈ ఓవర్ థింకింగ్ వల్ల వచ్చేది ఏమీ లేదు. అది మనకి తెలుసు, కానీ మన మైండ్ని మనమే ఈ విధంగా మోటివేట్ చేస్తున్నామేమో అనిపిస్తుంది. అంటే దానికి ఎంతసేపు ఆలోచించడానికి టైం ఇస్తున్నాం మనము. అండ్ మెయిన్ ఈ ఓవర్ థింక్ లో ఇంకొకటి మనం చేసేది ఏంటంటే, పాస్ట్ మిస్టేక్స్ ని ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. అరే మనం ఇలా చేయకుండా ఉండాల్సింది, అలా చేయకుండా ఉండాల్సింది, అది ఇది జరుగుండేది కాదు కదా, ఇలాంటి పాస్ట్ థింకింగ్ గురించే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాము. సో ఇది మనల్ని ఏం చేస్తుందంటే అక్కడే ఉంచేస్తుంది. ప్రెసెంట్ ఈ మూమెంట్ ని హ్యాపీగా ఉండనివ్వదు. నేను ఈ పర్టికులర్ వీడియో హౌస్ వైఫ్స్ కోసమనే చేస్తున్నాను. ఎందుకంటే హౌస్ వైఫ్స్ అనేవాళ్ళు బయటికి చూడడానికి స్ట్రాంగ్ గా కనిపించినా ఇలాంటివన్నీ లోపల చాలా ఉంటాయి. బయటకి ఎవరికి చెప్పరు. ఎందుకంటే తను ఇంకా తక్కువైపోతుందేమో, ఇంకా తక్కువ చేసి చూస్తారేమో అని. కానీ మనసు లోపల ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి. ఓవర్ థింకింగ్, తను ఏం చేయలేకపోతున్నానేమో, ఇట్లా ఫ్రస్ట్రేషన్ అలాంటివి చాలా ఉంటాయి. సో అందుకని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఓవర్ థింక్ అనేది మనకి ఏమీ ఇవ్వదండి. మనం మన పిల్లల్ని చూసుకుంటున్నాం, ఇంటిని చూసుకుంటున్నాం, అన్నీ చేస్తున్నాం కదా. సో మనకి మనమే స్ట్రాంగ్. సో అలాగే డిసైడ్ అయ్యి మనం ముందుకెళ్ళాలి. మనం ఎప్పుడు భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించకండి. అలా అని పాస్ట్ మిస్టేక్స్ కూడా ఆలోచించకండి. ప్రెసెంట్ మూమెంట్ ని ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి అనేది ఆలోచించండి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఓవర్ థింకింగ్ లో మనం చేసే ఇంకొక మిస్టేక్ ఏంటంటే కంపారిజన్. ఎక్కువ కంపారిజన్ చేసుకోవడం కూడా ఓవర్ థింకింగ్ వస్తుంది అనేది నా అబ్జర్వేషన్. ఇది నా పర్టికులర్ గా నేను కూడా ఒక రకంగా పడుతున్న దాన్ని. అంటే ఎదుటి ఏదైనా చూసినప్పుడు అరే వీళ్ళలాగా మనకు లేదే, లేదా మనం వాళ్ళలాగా లేకపోతున్నామే, ఇలాంటివి చేసుకోవడం వల్ల కూడా ఎక్కువ ఓవర్ థింకింగ్ అనేది వస్తూ ఉంటుంది. దాని వల్ల చిరాకు పెరుగుతుంది. చిన్న చిన్న విషయాలకే కోపడ్డం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం కదా. సో ఇవి అందరికీ జరిగేవే. ఓవర్ థింకింగ్ అనేది ఎక్కడ ఉంటుంది. బట్ యాజ్ ఏ హౌస్ వైఫ్ గా నేను ఎలా ఫేస్ చేస్తున్నాను అనేది చెప్పాలనుకున్నాను. అండ్ దీని నుంచి నేను ఎలా ఓవర్కమ్ అవుతున్నాను, మెల్లమెల్లగా ఓవర్కమ్ అవ్వడానికి చూస్తున్నాను. దీని నుంచి బయటపడడానికి కొంచెం కొంచెం నేను ఫాలో అవుతున్న టిప్స్ ఏంటంటే, ఒక సమస్య ఏదైనా వచ్చింది అనుకోండి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది చూస్తున్నాను. లేదా నా కంట్రోల్‌లో ఉందా? ఓకే. నేను హ్యాండిల్ చేస్తాను. నా కంట్రోల్‌లో లేదు అంటే ఓకే. దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ రోజు ఒక అట్‌లీస్ట్ మన కోసం మనం కొంచెం టైం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే ఎంతసేపు హౌసు అది ఇది అని పరిగెత్తకుండా మన కోసం సెల్ఫ్ కేర్ తీసుకోండి. వాకింగ్, ఎక్సర్‌సైజెస్ చేయడము, తర్వాత ఈ ప్రాసెస్‌లో సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది మాత్రం ఖచ్చితంగా చేయండి. అండ్ ఏది దాచుకోవద్దు. అట్లని ఎవరికీ చెప్పకండి. ఎవరైనా చెప్తే తక్కువగా చూస్తారు తప్ప ఏమి యూజ్ ఉండదు. ఏదైనా పేపర్ పెన్ తీసుకొని దానిపైన మీకు అనిపించినట్టు రాసి, కావాలనుకుంటే పడేయండి, లేదంటే ఒక డైరీ లాగా పెట్టుకోండి. ఏది పర్ఫెక్ట్ గా ఉండాల్సిన అవసరం లేదు.
మనం కూడా మనుషులమే, తప్పులు చేస్తాము, అన్నీ ఉంటాయి కాబట్టి వేటిని పట్టించుకోకండి. ఈ వీడియో చేయడానికి రీజన్ అయితే మనకు మనం ఎలా హ్యాపీగా ఉండాలి, ఓవర్ థింక్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనే దానికోసం చేస్తున్నాను. ఎందుకంటే లైఫ్లో హ్యాపీనెస్ అనేది ఉంటుంది, సాడ్నెస్ ఉంటుంది. బట్ మన హ్యాపీనెస్ని మనమే ఎలాగా ఈ ఓవర్ థింకింగ్తో పాడు చేసుకుంటున్నాము అనేది తెలుసుకోవాలని చెప్పి చేశాను. ఈ రైస్ రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి. సో చాలా బోధించేశాను. ఆ టాపిక్ కొంచెం పక్కన పెడితే నేను ఇక్కడ మా బాల్కనీ క్లీన్ చేయడానికి వచ్చాను. నేను చేసిన మిస్టేక్ మీరెవ్వరు చేయకండి. ఏంటా మిస్టేక్ అంటే ఈ బాల్కనీలో మ్యాట్ వేయడమే. ఎందుకు ఇలా అంటున్నాను, అందరూ బాల్కనీలో లుక్ కోసం మ్యాట్ వేస్తారు కదా, కనీసం ఆ మ్యాట్ లేకపోతే నార్మల్ గా దుమ్ము పడితే తోసుకొని తుడుచుకోవచ్చండి. బట్ ఈ మ్యాట్ వల్ల 5 మినిట్స్ 10 మినిట్స్ లో అయ్యే పని కాస్త 2 అవర్స్ 3 అవర్స్ పడుతుంది. క్లీనింగ్ కి అంత కష్టం అవుతుంది. చిన్న దుమ్ము అక్కడ సందుల్లో అంతా చేరకపోతుంది. సో ఇదంతా అయ్యే పని కాదని నేను మా హస్బెండ్ ని రమ్మని పిలిచాను ఇంకా క్లీనింగ్ కి. అండ్ ఈ కుండీలన్నీ మావి ఎన్ని ఉన్నాయో చూడండి, అట్లీస్ట్ ఒక 20 ఉంటాయి ఎంటీగా ఉన్నవి. ఎందుకంటే ఈ మ్యాట్ వేయక ముందు నేను ఇంతకు ముందు కింద చాలా మొత్తం బాల్కనీ అంతా నింపేసి ఉన్నాను. ఆ చిన్న బాల్కనీలోనే ఫుల్గా చెట్లు ఉండేటివి. ఆ తర్వాత అన్ని తీసేసి ఓన్లీ పై ర్యాక్ లో పెట్టాము. సో అందువల్ల చాలా ఉన్నాయి. ఇంకా మొత్తం ఎలాగో ఎత్తాను కదా అని కడిగి తోసి క్లీన్ చేస్తున్నాను. సో అలా ఉన్న బాల్కనీని ఇలా తీసుకురావడానికి నాకు అట్లీస్ట్ ఒక 2 అవర్స్ పైన పట్టిందిలేండి. ఫైనల్లీ నేను చెప్పేది అందరికీ ఒకటే, ఆలోచించడం అనేది తప్పు కాదండి, కానీ ఓవర్గా అదే పనిగా ఆలోచించడం అనేది మన మనశ్శాంతిని పోగొట్టి మనకే చెడు చేస్తుంది. సో ప్రతి హౌస్ వైఫ్ ఇలా ఉంటారని కాదు, బట్ చాలా మంది ఫేస్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియో